శ్రీదేవి శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ సంకల్పకర్త బ్రహ్మశ్రీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు శ్రీ రాజశ్యామల అమ్మవారిని ఎక్కడి నుంచి కోరిన కోర్కెను అయినా తీర్చే తల్లిగా మొక్కులు తీర్చే విధానాన్ని మన ఐ డ్రీమ్ ప్రేక్షకుల ముందుకొచ్చి పంచుకుంటున్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లక్ష్మీ గణపతి పరబ్రహ్మణే నమో నమః. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్యా స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పం సన్నిధానం నుండి ఈరోజు అమ్మవారి యొక్క వైభవం భక్తులకు కోరిన కోరికలు తీరుస్తూ ప్రతి ఇంటికి కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి శ్రీ రాజశ్యామల అమ్మవారు యావత్ ప్రపంచం మొత్తంలో కూడా మునుపెప్పుడూ కూడా ఎక్కడ ఏ విధముగా ఈ విధమైనటువంటి ఒక ప్రతిష్టా కార్యక్రమం అంటే స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పం పూర్తయ్యేంత వరకు నిర్విరామంగా అకుంఠితమైనటువంటి ఒక దీక్షతో అమ్మవారి యొక్క ఆలయం పూర్తయ్యేంత వరకు కూడా యాగశాలలో అమ్మవారు ఆలయం నిర్మాణం అయితేనే దర్శనమిస్తేనే కోరికలు తీరుతాయి అనేటువంటిది కాకుండా అమ్మవారిని యాగశాలలో ప్రవేశం పెట్టిన మొదలుకొని ఈ రోజు వరకు కూడా కొన్ని లక్షల మందికి వారు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు నిలబడి అమ్మవారికి నమస్కారం చేసుకొని నా కోరిక తీరితే వచ్చి 9 ప్రదక్షిణాలు చేసి 9 పువ్వులు సమర్పణ చేస్తాను అంటేనే అమ్మవారు వారి యొక్క కోరికలను తీరుస్తూ అమ్మవారి యొక్క మహిమలను మరి భక్తులకి నేనున్నాను, మీకేం భయం లేదు, మీకు ఎటువంటి కష్టం ఉన్నప్పటికీ కూడా మీరు ఏ సందర్భంలో ఎక్కడున్నా కూడా అమ్మ రాజశ్యామల అంటే కన్న తల్లి ఏ విధంగా అయితే అమ్మ అని పిలిస్తే నేను ఉన్నాను అని ఏం కావాలరా అని తల్లి అడుగుతుందో ఆ మాదిరిగా రాజశ్యామల అమ్మవారు తన యొక్క వైభవాన్ని భక్తులకు చాటుతూ యావత్ ప్రపంచంలో ఈ మహాసంకల్పం స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పం ఇది యుగ యుగాల నాటి సంకల్పం. ఇది ఈ ఒక్కరోజు వచ్చినటువంటి ఒక సంకల్పం కాదు. మనమందరం కలిసి ఈ ఆలయం నిర్మాణం చేయడానికి మనకి ఈ యొక్క అవకాశం అదృష్టం మనకు లభించటం మనమందరం చేసుకున్నటువంటి ఒక పూర్వజన్మ సుకృత ఫలితం. సంకల్పం చేసిన రోజున 20 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం మరి అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణము అంటే ఈ విషయం చెప్తే అందరూ ఆశ్చర్యపోతారేమో, నవ్వుతారేమో. ఈ అమ్మవారికి ఆలయం నిర్మాణం అంటే ఇది సాధ్యమయ్యే అంశమేనా అని అనుకున్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని నమ్మి పట్టుదలతో జగద్గురువుల యొక్క ఆశీస్సులతో సంకల్పం చేసిన ఈ మహోత్తరమైన కార్యక్రమం మనం అమ్మవారి యొక్క యాగశాలలో నిరంతరం అమ్మ ఆలయం అతి శీఘ్రంగా పూర్తి కావాలని మరి యాగాలు చేస్తూ భక్తుల పేరుతో కూడా ముఖ్యంగా ప్రత్యేక గోత్రనామార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం భక్తులందరికీ తెలుసు. మీ అందరికీ కూడా ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా పదే పదే నాకు ఫోన్లు చేసి గురువుగారు మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మరి ఎలా ఏంటి అంటే అమ్మవారి యొక్క ఆలయ చిరునామా ఎక్కడ అని అందరూ మళ్ళీ చెప్పిన వీడియోలో కూడా ఆలయం యొక్క చిరునామా తెలియచేయండి, అమ్మవారిని దర్శించుకోవడానికి మేము వస్తాము అని చెప్పేసి కోరికలు తీరిన తర్వాత అందరూ అడుగుతున్నారు. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం పెద్దవంతెన దగ్గర సత్తుపల్లి తెలంగాణ ఖమ్మం జిల్లా. మీరు సత్తుపల్లి బస్టాండ్లో దిగిన తర్వాత తూర్పు భాగం అశ్వరావుపేట వెళ్ళేటువంటి ఒక మార్గంలో సత్తుపల్లికి తూర్పు భాగాన చివరి ఆలయం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో యాగశాలలో అమ్మవారు దర్శనమిస్తూ ఉంది. ఈ కింద నెంబర్లు స్క్రోల్ అవుతున్నటువంటి వాటికి మీ వ్యక్తిగతమైనటువంటి ఒక సమస్యలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకున్నటువంటి ఒక సమస్యలను అనుసరించి హోమం చేయడం అనేటువంటిది శ్యామల అమ్మవారు రాజశ్యామల యాగం అనేటువంటిది రాజులు మాత్రమే చేసుకుంటానికి అవకాశం ఉంది, సామాన్యులకు అందుబాటులో లేదు అనేటువంటి దానికి మరి అలాంటి స్థితి లేకుండా అందరూ కూడా అమ్మ సేవలో పాల్గొనాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆలయ నిర్మాణం మొత్తం కూడా 3 సంవత్సరాలలో పూర్తి చేసి 5 సంవత్సరాలలో స్వర్ణ ప్రాకారములతో పూర్తిగా
16 దేవాలయముల నిర్మాణం, 1,00,000 గోవుల యొక్క మరి అమ్మవారి యొక్క సన్నిధానంలో 1,00,000 గోవుల్ని పెంచాలనేటువంటిది మహాసంకల్పం. యాగములు నిర్వహించటానికి వనమూలికలు చాలా ముఖ్యం. అడితిలో ఉన్నటువంటి ఒక సమిధలు కాకుండా ఈ మాదిరిగా ఆలయం నిర్మాణం చేయాలనేటువంటి దానికోసం 25 సంవత్సరాలుగా నిర్విరామంగా ఇదే స్థలంలో మనం సంకల్పం చేసి యాగాలు చేస్తూ ఉన్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు యంత్రములు, తంత్రములు అంతకుముందు మన పీఠంలో యాగంలో ఒక్కసారి మాత్రమే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మాఘమాసంలో ఉచితంగా యంత్రాలు ఇవ్వబడును, ఉచితంగా డాలర్లు కొంతమందికి ఇవ్వడం జరిగింది. కొంతమందికి వాళ్ళు శక్తిని అనుసరించి 1000, 2000, 5000 ఈ విధంగా వాళ్ళు పంపించిన ద్రవ్యంతో కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఇంకొంతమందికి అది బుక్ చేసిన తర్వాత అది వాళ్ళకి చేరుకోలేకపోతే వారికి సంబంధించిన దాంట్లో వారు నేరుగా వచ్చి ఇక్కడ తీసుకొని వెళ్ళాలని ఆజ్ఞాపించడం జరిగింది. ఆ ప్రకారంగా వచ్చి తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇంకా ఎవరికైనా యంత్రాలు కానివ్వండి, లేకపోతే బుక్ చేసినటువంటిది రాకపోతే దైవికమైన వస్తువుల్ని చాలా పవిత్రంగా తీసుకొని వెళ్ళాలి. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఇక నేను చెప్పేటువంటి ఒక అంశం ఏంటంటే, ముఖ్యంగా నేను చెప్పొచ్చేటువంటిది, మనం అందరం కలిసి మన తాతలు, తండ్రులు, పూర్వీకులు అందరూ కూడా వారు ఆ దేవాలయం నిర్మాణం చేశారు. మన దేవాలయాలు అభివృద్ధిలో ఉన్నాయి. సనాతన ధర్మం చాలా పటిష్టంగా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక జిజ్ఞాస ఉండి ఈ ఆలయం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా స్వర్ణ దేవాలయం రాజశ్యామల అమ్మవారికి ఎందుకు ఆలయాలు లేవంటే, కోరిన కోరికలను వెంటనే తీరుస్తుంది అమ్మవారు. మహాకవి కాళిదాసుకు విద్యలు కావాలంటే మహాకవి కాళిదాసుగా అమ్మవారు దర్శనం ఇచ్చింది. దర్శనం కాకముందు కాళీ రూపంలో ఉగ్రంగా కనపడింది. దర్శనమై జ్ఞానం కలిగిన తర్వాత శాంత స్వరూపంతో అమ్మవారు శ్యామల వర్ణంతో అమ్మవారు వారికి దర్శనమిచ్చి మహాకవిగా తీర్చిదిద్దింది. శ్యామల ఉపాసన చేస్తే విద్య, అదే మాదిరిగా ప్రజ్ఞాశక్తి, అనేక రకాలైనటువంటి ఒక ఉన్నత స్థితులు అనేటువంటిది తప్పకుండా కలుగుతాయి. ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున మీరు అర్చించే సమయంలో మీకు చాతనైనటువంటి ఒక విరాళము, మీకు తోచిన విధముగా ఈ ఆలయ నిర్మాణానికి మీరు అమ్మవారి దృష్టిలో అమ్మవారి యొక్క ఈ మహాసంకల్పంలో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములై జగద్గురువులు కంచి కామకోటి పీఠాధీశ్వరుల యొక్క, జగద్గురువులు శృంగేరి శారదా పీఠాధీశ్వరుల యొక్క ఆశీస్సులతో ఆమ్నాయ పీఠాల్లో ఉండబడేటువంటి ఒక శ్రీ 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 ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క సంపూర్ణమైనటువంటి ఒక కృపా కటాక్ష వీక్షణముల ద్వారా అస్మత్ గురుమండలాల యొక్క అనుగ్రహం చేత సంకల్పం చేసిన ఈ మహోత్తరమైన కార్యక్రమంలో ఇంటికొక పువ్వు ఈశ్వరుడికొక మాల అన్నట్లుగా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు అమ్మవారి యొక్క ఆలయ నిర్మాణానికి మీ యొక్క శక్తిని అనుసరించి అందరూ కూడా సహాయ సహకారములు అందించి ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ, ఇక్కడ యాగ ద్రవ్యం కొరకు మీరు అందించి యాగములు నిర్వహించేటువంటి ఒక మరి కార్యక్రమాలకి నిర్విఘ్నంగా మీ అందరి యొక్క సహాయ సహకారములు అందించవలసిందిగా కోరుతూ, మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీ రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పం, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా. జయ జయ శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర, జయ కామాక్షి.